మీ ప్రత్యర్థి నేను అనుకుంటున్న బీజేపీ కొంచెం బ్యాక్ ఉండండి. మీ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తూ ఉంటే. సో వెంకటరామరెడ్డి కొంత దూకుడు రాజకీయం చేయబోయింది కానీ మళ్ళీ వెనక్కి తగ్గినట్టున్నాడు. సో ఎట్లా మీరు రఘునందన్ రావు ఎదుర్కోబోతున్నారు? రఘునందన్ రావు మాకు ప్రత్యర్థి కాదు. కాంగ్రెస్ తోటి ఇద్దరు ప్రత్యర్థి వాళ్ళని అడగాల మీరు. మేము మొదటి స్థానంలో ఉన్నాం, మేము గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మా సంక్షేమ పథకాలు గెలిపిస్తున్నాయి, మా కులగణన గెలిపిస్తుంది. బీసీ కులగణన కూడా ఈ ప్రాంతంలో తెలంగాణలో దేశంలో బీసీలు ఎక్కువ ఉంటారు. ఆ బీసీ కులగణన తీసుకొస్తామని చెప్పి తీర్మానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో కూడా బీసీ కులగణన తీసుకొస్తున్నది రాహుల్ గాంధీ గారు తూగుడ నుంచి. అదేవిధంగా రఘునందన్ రావు గారు ఏం చెప్తారు, ఒక మతం మీద ఓట్లు అడుగుతుండు. ఏమని అడుగుతుండు, మేము రాముని గుడి కట్టించినాం, ఓట్లు వేయండి అని అంటుండు. కానీ మేమేం అడుగుతున్నాం, మేము భూములు ఇచ్చినాం, ప్రాజెక్టులు కట్టినాం, పేద ప్రజల ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనుకుంటున్నాం, సమానత్వం కావాలంటున్నాం, రాజ్యాంగాన్ని కాపాడాలనుకుంటున్నాం. మీరేమో ఆదానీలు కావాలంటారు, అంబానీలు కావాలంటారు. ఎందుకంటే ఇప్పుడు బిహెచ్ఎల్ అయినా ఇప్పుడు మళ్ళీ మూడోసారి గెలిపిస్తేస్తే బిహెచ్ఎల్, ఓడిఎఫ్ ఇవన్నీ గవర్నమెంట్ సెక్టార్లన్నీ కూడా ఆటోమేటిక్ ప్రైవేటీకరణ చేస్తా అని చెప్తుండ్రు, రైల్వేలు కానీ. మరి కాంగ్రెస్ ఏం చెప్తుంది, ఆటోమేటిక్ అవి చేసినప్పుడు నీ రిజర్వేషన్లు అన్నీ పోయితున్నట్టే కదా. రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే రోజు రావాలి కదా. ప్రైవేటీకరణ అయినప్పుడు రిజర్వేషన్ ఏడు వస్తుంది. ఎస్సీలకైనా ఉద్యోగాలు చేసుకోవాలంటే రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు పోతున్నాయి, ఓబీసీలకు రిజర్వేషన్లు పోతున్నాయి. మన రాజ్యాంగాన్ని కాపాడుకునే రోజు వచ్చింది. ఈ రోజు దేశంలో రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రచారంలో మీరు ముందున్నారా, రఘునందన్ ముందున్నాడా? నేనే ముందు, మీరే ముందున్నారా? కాంగ్రెస్ పార్టీ ముందు. జాయినింగ్స్ అటువైపు కూడా జరుగుతున్నట్టున్నాయి కదా? మా వైపు ఎక్కువ జరుగుతున్నాయి, అటువైపు తక్కువనే. ఓకే, ఇప్పుడు ఈసారి ఎంత ఖర్చు అయిద్దో? మొన్ననే పెట్టినట్టున్నారు కదా, ఇద్దరు పెట్టుకొని అటు ఇటు అయినట్టున్నారు. ఈసారి ఖర్చు లేదన్న, మా సంక్షేమ పథకాలే, మా భూములు ఇంద్రమ్మ భూములు ఇచ్చినాము, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం, ఉచిత బస్సు ఇస్తున్నాం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మా సంక్షేమ పథకాలే మనల్ని గెలిపిస్తున్నాయి. పటాన్చెరు వాళ్ళకి డబ్బులు ఏం తక్కువేం ఉండవు. పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి తెల్లాపూర్ లో ఉన్న వాళ్ళకి డబ్బులకి ఏం కొదవలేదు. ఏమంటావు? ఓకే.